వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రైతులకు సంఖ్యలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కంది సెంట్రల్ జైలులో ఉన్న లగచర్ల రైతులను ఎంపీ డీకే అరుణతో కలిసి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఖమ్మం రైతులకు సంఖ్యలు వేసినందుకు ఆ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని విమర్శించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోదావరి పాల్గొన్నారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సంగారెడ్డి జిల్లాలో మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా చిలిపించారు. కొంతమంది రోడ్డును ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో రంగంలోకి దిగి వాటిని కూల్చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూసీ పరివాహక ప్రాంతం చాదర్ఘాట్ శంకర్ నగర్ బాధితులను మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, కార్పొరేటర్ అజంపుర డివిజన్ అబ్రార్ పరామర్శించారు. అధికారులు మూసీ రివర్ బెడ్ మార్క్ వేసిన ప్రాంతాలను సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు. బాధితులు ఆందోళన చెందవద్దని, అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. క్రీడాకారులు ఆటలో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఆసిరెడ్డి అన్నారు. మక్తల్ మండలం కన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఖోఖో అండర్ 18 పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో జరిగే పోటీల్లో పాల్గొంటారని రిటైర్డ్ పీఈటీ గోపాల్ చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో యాదాద్రి భువనగిరి డీసీసీ జిల్లా అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి తండ్రి మృతి చెందారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వారి నివాసానికి చేరుకొని వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ సంజీవరెడ్డి తండ్రి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. జైనాథ్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజశేష పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. వివరాలను నమోదు చేస్తున్న ప్రక్రియను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమగ్ర సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట మండల అధికారులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాచారంలోని సెయింట్ పీటర్ స్కూల్లో అయ్యప్ప మాల వేసుకున్నారని స్కూల్ యాజమాన్యం విద్యార్థులను లోనికి రానివ్వలేదు. దీనిపై మండిపడిన అయ్యప్ప భక్తులు స్కూల్ ముందు ధర్నా చేపట్టారు. లగచర్ల గిరిజన బాధితులను వెంటనే విడుదల చేయకపోతే ఎంత దూరమైనా వెళ్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలో గిరిజన ఆధ్వర్యంలో లగచర్ల బాధితుల కోసం జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. గిరిజనులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, వెంటనే విడుదల చేయాలని కోరారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ జింకానా స్టేడియంలో తలపెట్టిన మాలల సింహగర్జున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముధోల్ తాలూకా అధ్యక్షులు శంకర్ పిలుపునిచ్చారు. బైంసా పట్టణంలోని శాస్త్రీనగర్లో మాలల సింహగర్జున పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన సింహగర్జున కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ లో జరిగిన పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ కన్సర్ట్ కు ముందు మద్యం, డ్రగ్స్, హింసను ప్రోత్సహించే పాటలు పాడొద్దని తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో దిల్జీత్ దోసాంజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్టిస్టులు ఇతర దేశాల నుంచి భారత్ కు వస్తే వాళ్ళు ఏం చేసినా అనుమతిస్తారు, కానీ ఓ ఆర్టిస్ట్ మీ సొంత దేశం నుంచి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయంటూ సెటైర్లు వేశారు.